పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి అవార్డు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవల్ని గుర్తించగా 4 రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన వైద్య అధికారులను సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ కలిసి మీడియాతో మాట్లాడారు. 4 అవార్డులు వచ్చాయి. ఒకటి హాస్పిటల్ కు నంబర్ 1 చేసినందుకు సూపరింటెండెంట్ గారికి మన హాస్పిటల్ తరఫున అవార్డు ఇవ్వడం జరిగింది. రెండవది ఆరోగ్యశ్రీ కింద మనకు రాష్ట్రంలో మనం ఇన్ని ఆరోగ్యశ్రీలు ఏ హాస్పిటల్లో చేయలేదు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో మనం దాన్ని ఇక్కడ చేసినందుకు మనకు అది కూడా అవార్డు రావడం జరిగింది. మూడవది టీ హబ్ కింద 3వ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా సంజయరాణి గారికి రేడియాలజిస్ట్ గారికి మరి వారి సేవలను గుర్తించి కూడా 4వ అవార్డు రావడం జరిగింది. మరి ఇన్ని అవార్డు రావడం మరి ఇంకా కూడా శ్రీధర్ గారి మీద కానీ మా మీద కానీ మన హాస్పిటల్ మీద కానీ ఇంకా మనకు బాధ్యత పెరిగింది. ఈ అవార్డులు వచ్చినాయి కాబట్టి ఇంకా కూడా మన పేషెంట్ పెరుగుతారు కాబట్టి మనం ఇంకా అప్రమత్తంగా ఉండి ఇంకొక గంట ఎక్కువ పని చేసి ఇంకా గంట ఎక్కువ సర్వీస్ చేసి మనం ఎవరైతే మన హాస్పిటల్కు వివిధ కారణాలతో పేషెంట్ వస్తారో వాళ్ళందరికీ కూడా మనం సర్వీసు ఇచ్చే బాధ్యతను మరి మనం ఇక్కడ మన నాయకత్వం మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ మరి మన పార్టీలో 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు, మీరు కానీ మనందరూ కూడా సహకరించాలి. వాళ్ళకి హాస్పిటల్ ఏమైనా ఇబ్బంది వస్తే మనం ప్రెస్సులలో వాట్సాప్లలో వీడియోలలో అవసరం లేదు. మనం ఓరియంటెడ్గా సర్వీస్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ఎంత సర్వీస్ చేస్తే అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ గారికి కానీ డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది కానీ వాళ్ళని మనం ప్రోత్సహించినట్టుంటుంది. కాబట్టి ఇది మీ అందరూ ఎందుకంటే మీరు వాళ్ళ చైర్మన్గా కొత్తగా మీరైన కౌన్సిలర్ కొత్తగా గెలిచారు, దగ్గర నెల దాటింది అనుకుంటా. కాల పాలన కూడా ఆడలేదు. అంటే మీరు ఇంత కొత్తగా గెలవగానే మరి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి నియోజకవర్గ కేంద్రానికి మరి మన హాస్పిటల్కు ఇన్ని అవార్డులు రావడం అనేది అది మీ